బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు ఎంపీ కేశవరావు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తాజాగా మరో బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పార్టీకి రాజీనామా చేశారు. వరంగల్ బరి నుంచి తప్పుకుంటున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కావ్య లేఖ రాశారు. బీఆర్ఎస్ నుంచి పోటీకి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల మీడియాలో వస్తున్న కథనాలు అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాంపరింగ్, లిక్కర్ స్కామ్ పార్టీ ప్రతిష్టను దిగజార్చాయన్నారు. జిల్లా నేతల మధ్య సమన్వయం, సహకారం కొడవడ్డాయన్నారు. ఎవరికి వారే అన్నట్లు పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు కావ్య తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యకర్తలు తనను మన్నించారని ఆ లేఖలో కావ్య పేర్కొన్నారు. మొత్తంగా కావ్యకు సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. నవ్విపోదురుగాక నాకేం సిగ్గు అన్న చందంగా మారింది వరంగల్లో రాజకీయ పార్టీ నేతల పరిస్థితి. వరంగల్ పార్లమెంటు పరిధి లోపల ఉన్నటువంటి రాజకీయ పార్టీల నేతలు పూటకో పార్టీ, గంటకో పార్టీ మారుస్తూ పూటకో కండువ కప్పుకుంటూ ఊసర వెళ్ళినే సిగ్గుపడేలా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. వరంగల్లో పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల నేతలు రోజుకో పార్టీ మారుతూ జనాలను ఉక్కిరి బుక్కిరి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయం అంతా కూడా రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కడియం కావ్య తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయను, బీఆర్ఎస్ పార్టీ పైన ఫోన్ ట్యాపింగ్ కేసు, దాంతోపాటు లిక్కర్ స్కామ్, భూదందాలు, అనేక అక్రమాలకు పాల్పడినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ పైన ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది అని చెప్పి కేసీఆర్కు లేఖ రాసి వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయనని కేసీఆర్కు లేఖ రాశారు. ఈ అంశానికి సంబంధించి సర్వత్రా చర్చ సాగుతుంది. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినటువంటి కడియం శ్రీహరి, తన తండ్రి అయినటువంటి కడియం శ్రీహరి అనేక పార్టీ పదవులతో పాటుగా మంత్రి పదవి కూడా అనుభవించారు. అటువంటి 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అవకతవకలు వీళ్ళకి కనిపించలేదా? స్వయంగా డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి కడియం కావ్యకు సామాజిక పరమైనటువంటి అవగాహనతో పాటుగా విద్యావంతురాలైనటువంటి ఆమెకు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి అవకతవకలు, అక్రమాలు ఇంతకాలం కనిపించలేదా? పార్టీలో ఉన్నంతకాలం ఆ పార్టీలో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి క్రమంలోనే ఆ పార్టీ మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారనేటువంటి అంశంపైన సర్వత్రా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఉండగానే ఆ పార్టీలో జరిగినటువంటి అవకతవకలను కనుక వేలెత్తి చూపినట్లయితే ఇప్పుడు ఆమె చేసేటువంటి ఆరోపణలకు కూడా బలం చేకూరేది కదా అనేటువంటి చర్చ సర్వత్రా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు అటు బీఆర్ఎస్ పార్టీ పైన చేసేటువంటి ఆరోపణలు అవి నిజంగా ఆమె దృష్టికి వచ్చినటువంటి ఆరోపణలేనా, లేకుంటే పార్టీ మారేందుకోసం సాకులు చూపుతుందా అనేటువంటి చర్చ కూడా సర్వత్రా సాగుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో టచ్లకు వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు అటు కడియం శ్రీహరిని, కడియం కావ్యను కూడా కలిసి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ నుంచి వీరిలో నుంచెల్లే కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేటువంటి అవకాశం ఉందంటూ చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ తనకు సముచితమైనటువంటి స్థానం ఇవ్వడం లేదు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే టికెట్ తనకు ఇవ్వకుండా అన్యాయం చేసింది, మొదటి నుంచి అనేక త్యాగాలు చేసినటువంటి తనకు పార్టీ తగినటువంటి గుర్తింపు ఇవ్వలేదని అలకబూనినటువంటి తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే, డిప్యూటీ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అటు కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నారనేటువంటి విషయం తెలవంగానే బీఆర్ఎస్ పార్టీతోటి మంతనాలు సాగిస్తూ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు తాటికొండ రాజయ్య సన్నాహాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అటు బీఆర్ఎస్ పార్టీ నేతలతోటి సంప్రదింపులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు రాజయ్యతో సంప్రదింపులు జరుపుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ మీద అనగబూనినటువంటి రాజయ్య ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగేందుకోసం తన రాజీనామాను వెనక్కి తీసుకునేందుకోసం కూడా సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తుంది. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేగా అటు వరంగల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నటువంటి ఆరూరి రమేష్ పార్టీకి రాజీనామా చేసి
బీజేపీ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చినటువంటి నేతలే ఇక్కడ కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా వాళ్ళే మారేటువంటి అవకాశం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయం పూటకో తీరు గంటకో తీరు మారుతున్నటువంటి పరిస్థితి. ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో కొనసాగుతాడు, ఏ పార్టీలో ఉంటారు అనేటువంటి చర్చ సర్వత్రా సాగుతున్నటువంటి పరిస్థితే కనబడుతుంది. ప్రజలు కూడా వరంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయ పార్టీల నేతలు కండువాలు మారుతున్నటువంటి తీరును చూసి సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితే కనబడుతుందనే చర్చ సాగుతుంది. రాజకీయ పార్టీలకు నాయకులకు సిద్ధాంతాలు లేవు, పార్టీల మీద పట్టింపులు లేవు. వాళ్ళ రాజకీయ పరమైనటువంటి భవిష్యత్తుల కోసం వాళ్ళు ఆ పార్టీలు మారుతున్నారే కానీ ప్రజల కోసం కాదు అనేటువంటి చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్నటువంటి రాజకీయాలు పూటకో తీరు మలుపు తిరుగుతున్నటువంటి తీరంతా కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ భిక్షపతో సతీష్ రాజ్ న్యూస్ వరంగల్.